సో జనపదాలు వేద నాగరిక తరువాత మనం అక్కడ వేద నాగరికప్పుడు క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 అండి అన్నాం. ఇప్పుడు క్రీస్తు పూర్వం 600 తరువాత మనకి 600 సంవత్సరంలో నూతన మతాల ఆవిర్భావము అన్నది ఇక్కడ మనం జ్ఞానయుగం కింద మాట్లాడతాం. నాలెడ్జ్ ఎరా క్రీస్తు పూర్వం 600 అంటే 6వ శతాబ్దాలు 5వ శతాబ్దాల్లో జ్ఞానయుగం భారతదేశంలో వచ్చినటువంటి నూతన మతాలు. ఇక్కడ అదే సమయంలో మరి పొలిటికల్ హిస్టరీ జనపదాలు, ఈ జనపదాలను గురించి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. అసలు జనపదాలంటే ఏంటి, ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, వీటి గురించి మాట్లాడితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ టాపిక్ అన్నది క్రీస్తు పూర్వం 600 నుంచి 300 మధ్య, అంటే దాదాపుగా 2700 సంవత్సరాల క్రితం నాటి టాపిక్ మనం మాట్లాడుతుంది. సుమారుగా 2700 సంవత్సరాల క్రితంలో జరిగినటువంటిది ఈ జనపదాలు. కొన్ని సందర్భాల్లో జనపదాలు డాష్ కాలానికి సంబంధించినటువంటివి, ఎన్ని సంవత్సరాల క్రితం నాటివి. మన సింధు నాగరికతలో ఎలా అయితే సింధు నాగరికత సుమారుగా ఎన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది అన్న విధంగా ఇక్కడ ఇది కూడా పడుతుండడం జరుగుతుంది. కనుక జనపదాలు సుమారుగా 2700 సంవత్సరాల క్రితం నాటివి. ఇంతకీ ఈ జనపదాలు మొత్తం 16 కనుక వీటిని మనం షోడశ మహాజనపదాలు అని మాట్లాడతాం. ఇవి ఉన్నటువంటి మొత్తం నంబర్ ఎంత అండి, షోడశ 16 కనుక వీటిని షోడశ మహాజనపదాలు అని మాట్లాడతాం. ఇంతకీ ఈ జనపదాలు ఎక్కడున్నాయి అన్న విషయానికి వస్తే, జనపదాలు ప్రస్తుతం భారతదేశం యొక్క ఉత్తర భాగంలో దాదాపుగా గాంధార నుంచి మొదలై, అంటే సింధు, అది సప్త సింధు ప్రాంతం. మన గతంలో సప్త సింధు ప్రాంతం ఆర్యావర్తము, అది మనకి పూర్తిగా అంటే ఈ ఖుబా నది దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఖుబా నది దగ్గర నుంచి, అది ఇప్పుడు మనం మాట్లాడే కాబూల్ నది, ఖుబా దగ్గర మొదలుపెట్టుకొని మనకి ఇక్కడ సింధు అండ్ దాని ఉపనదుల పరివాహక ప్రాంతం మొత్తం కూడా మన సప్త సింధు ప్రాంతం అన్నట్లుగా ఇప్పుడు ఆ ప్రాంతంలో గాంధార దగ్గర మొదలుపెట్టుకొని గంగా ముఖద్వారం వరకు ఈ విశాలమైనటువంటి దట్టమైన అటవీ అరణ్య ప్రాంతం మొత్తం మనం గంగా సింధు మైదాన ప్రాంతం. సో ఈ యొక్క దట్టమైన అటవీ ప్రాంతంలో మధ్యలో అక్కడక్కడ క్లియర్ చేసుకొని ఆ 16 జనపదాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. సో ఇవి ప్రధానంగా ఎక్కడున్నవి అన్నదానికి ఆన్సర్ గంగా, దాని ఉపనది అయినటువంటి జమునా నది పరివాహక ప్రాంతాల్లో ఇవి ప్రధానంగా విస్తరించి ఉన్నాయి. సో మనం మాట్లాడుతున్నటువంటి ఈ జనపదాలు అన్నవి ప్రధానంగా ఎక్కడున్నవి అంటే గంగా, దాని ఉపనది అయినటువంటి యమునా నది పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దాని అర్థము ఈ 2 నదులు పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయని కాదు. సో ఈవెందో మనకి ఆఫ్ఘనిస్తాన్లో గాంధార నుంచి మొదలై ఈవెందో బెంగాల్ వరకు ఉంది. సౌత్లో గోదావరి నదికి దక్షిణపు ఒడ్డు వరకు కూడా ఈ యొక్క జనపదాలు విస్తరించి ఉన్నవి. ఇప్పుడు ఈ యొక్క జనపదాలు మొత్తం కూడా మనం 16 అన్నాం. ఇప్పుడు ఇంతకీ మనం మాట్లాడుతున్నటువంటి ఈ జనపదాలకు సంబంధించి ఈ 16 జనపదాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది బౌద్ధ మతానికి సంబంధించిన వాటిల్లో ఇవి ఉండటం జరిగింది. ముఖ్యంగా బౌద్ధ మతానికి సంబంధించిన అంగుత్ర నికయ అన్న బౌద్ధ మతానికి సంబంధించిన ఈ అంగుత్ర నికయలో 16 జనపదాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే ఈ జనపదాలు దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు అకార్డింగ్ టు అంగుత్ర నికయ ఈజ్ ఎ బుద్ధిస్ట్ సోర్స్.
మరి ఏంటి ఆ 16 జనపదాలని మాట్లాడితే ఇవి అకార్డింగ్ టు అంగుత్ర నికయ, వీటి గురించి ఎక్కడుందండి? అంగుత్ర నికయ. సో అంగ, మగధ, కురు, పాంచాల, కాశీ, ఛేది, అంగ, మగధ, కురు, పాంచాల, కాశీ, ఛేది, వజ్జి, మల్ల, మత్స్య, సూరసేన, అస్మక, గాంధార, కాంబోజ, గాంధార, కాంబోజ, అవంతి. అంగ, మగధ, కురు, పాంచాల, కాశీ, ఛేది, వజ్జి, మల్ల, మత్స్య, సూరసేన, అస్మక, గాంధార, కాంబోజ, అవంతి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో ఇంకా మనకు రావాల్సినటువంటివి ఈ అంగ, మగధ, కురు, పాంచాల, దాంతోపాటుగా మనకి ఈ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి అంగ మరియు ఛేది, పక్కనే ఉన్నటువంటి మగధ, దానికి డౌన్లో ఉన్నటువంటి సౌత్ ఇండియాలో అస్మక, ఇంకా మనకు రావాల్సింది కాశీ అండ్ కొసల. సో వన్స్ ఈ నెంబర్ చూసుకోండి కరెక్ట్గా 16. అంగ, మగధ, కురు, పాంచాల, కాశీ, ఛేది, వజ్జి, మల్ల, మత్స్య, సూరసేన, అస్మక, గాంధార, కాంబోజ, అవంతి, కాశీ, కొసల. ఇప్పుడు ఈ 16 జనపదాల్లో మనం ప్రధానంగా మాట్లాడే అంగ మరియు ఛేది, ఈ 2 రాజ్యాలు బెంగాల్ ప్రాంతంలో ఉన్నాయి. మనం గతంలో మహాభారతం జయ సంహిత సమయంలో ఛేది భూపాలుడు అంటే ఎవరండి అంటే శిశుపాలుడు. అంగరాజ్యం గతంలో మీన్స్ కర్ణుడికి దుర్యోధనుడు ఆ అంగరాజ్యాన్నే ఇవ్వటం జరిగింది. దాని రాజధాని చంపానగరం. మరి ఈ ఛేది భూపాలుడు ఫ్రెండ్ అయినటువంటి జరాసంధుడు, ఆ తర్వాత బృహద్రథుడు. సో వీరిరువురు ఏ ప్రాంతానికి సంబంధించిన వారండి? మగధ. దెన్ వీటిల్లో గాంధార మరియు కాంబోజ. ఈ గాంధార, కాంబోజ్ అన్నవి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో. ఇక్కడ ఉన్నటువంటిది మీన్స్ అవంతి, మాల్వా ప్రాంతం. అత్యంత ప్రధానమైనది బిడుసుపడుతున్నటువంటిది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 16 జనపదాల్లో ఒక్క జనపదమే దక్షిణ భారతదేశంలో ఉంది. అది మన గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఇక్కడ బిట్ ఎలా పడుతుందంటే అవుట్ ఆఫ్ 16 జనపదాల్లో ఒకే ఒక్క జనపదం దక్షిణ భారతదేశంలో గోదావరి నదికి దక్షిణంగా ఉంది. ఈ అస్మకని ప్రస్తుతం దేనిగా గుర్తించారు అంటే ఆన్సర్ బోధన్. ఇది గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిజామాబాద్ జిల్లాలో ఉంది. సో ఇప్పుడు తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఈ బోధన్ని అప్పటి జనపదాల్లో అస్మకగా గుర్తించడం అన్న జరిగింది. సో ఇది ప్రధానమైనటువంటి బిట్టు. మరి ఈ అవుట్ ఆఫ్ 16 జనపదాల్లో మన క్లియర్గా ఉన్నటువంటివి సౌత్ ఇండియాలో ఒక్కటి. ఇప్పుడు ఈ 16 జనపదాలు ఈ నంబరు వీటి యొక్క పేర్లు మనకి ఎక్కడ ఉన్నాయంటే బౌద్ధ మతానికి సంబంధించిన సోర్స్ అనేటువంటి అంగుత్ర నికయ అనే దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క జనపదాల్లో నుంచి ఒక్క 4 జనపదాలు మహాజనపదాలుగా మారాయి. వాటిల్లో మగధ,
కొసల, అవంతి అండ్ వత్స. సి అంగ, మగధ, కురు, పాంచాల, కాశీ, చేది, వజ్జి, మల్ల, మత్స్య, ఆమె ఇక్కడ వత్స. ఇప్పుడు ఈ యొక్క వాటిల్లో ఈ 16 జనపదాల్లో నుంచి మగధ, వత్స, అవంతి, కొసల ఇవి 4 ప్రధానమైనటువంటి మహాజనపదాలుగా మారాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 16ని మనం 2 భాగాలు చేయొచ్చు. అంటే ఇవి అన్నీ కూడా జనపదాల లేదా వీటిల్లో ఇంక వేరే ఏమన్నా ఉన్నాయా అంటే దీంట్లో 14 జనపదాలు ఉన్నాయి. జనపదాలు 14 ఉన్నాయి. జస్ట్ యూ హ్యావ్ టు బి అబ్జర్వ్, జనపదాలు 14 ఉన్నాయి. పోతే రిమైనింగ్ 2 అన్నవి గణరాజ్యాలు ఉన్నాయి. ప్రాచీన తెగ రాజ్యాలు అంటే 2 గణరాజ్యాలు ఉన్నాయి. జనపదాలు 14, గణరాజ్యాలు 2. ఇంతకీ జనపదాలంటే ఏంటిది, గణరాజ్యాలంటే ఏంటి? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జన అనగా ఇక్కడ జన అన్నటువంటి ఈ పదాన్ని అర్థం, ఇక్కడ జన అన్నటువంటి ఈ పదానికి అర్థం ప్రజల సమూహం. దెన్ పద అనగా ప్రాంతము లేదా ఏరియా. ఇక్కడ మనకి జనపదము అంటాడు. సో జన అన్నటువంటి ఈ పదానికి ప్రజల సమూహము, పద అనగా ప్రాంతము లేదా ఏరియా. ఇప్పుడు జనపదము అనగా తక్కువ విస్తీర్ణములో ఉన్న గ్రామాల, పట్టణాల సముదాయాన్ని జనపదము అని మాట్లాడతాం. సో మరి ఈ జనపదాలు మనం దట్టమైన అటవీ ప్రాంతంలో వీరందరూ తెగలుగా మధ్యలో క్లియర్ చేసుకుని ఉన్నారండి అన్నాం. మరి ఇప్పుడు ఈ జనపదాలు మీన్స్ ఆ తెగలో వారు తమను తాము రక్షించుకోవడం కోసం ఆ తెగలో నుంచి ఒక వ్యక్తిని ఇక్కడ నాయకగా నియమించడం జరిగింది. ఇప్పుడు జనపదానికి ఇక్కడ లీడర్ ఎవరండి? నాయక. ఇంతకీ నాయక ఎలా తెర మీదకు వచ్చాడు? నాయకుని ఎన్నుకున్నారా లేదా నాయకునిగా నియమించారా అన్న దానికి వస్తే ఇప్పుడు ఈ జనపదాలు తమలో నుంచి ఒకరిని నాయక అనేటువంటి ఈ పదవికి ఒక ఉద్యోగిలాగా నియమించటం అన్న జరిగింది. ఇప్పుడు ఈ నాయక ఏం చేయాలండి? తన యొక్క జనపదంలో ఉన్న ఆ ప్రజలని ధనమాన ప్రాణాలు, వాళ్ళ ఆస్తుపాస్తులను రక్షించాలి. ఈ రెస్పాన్సిబిలిటీ ఈ నాయక్ ఇవ్వటం జరిగింది. సో కనుక జనపదాలలో నాయక అన్న పదవి ఎలా తెర మీదకు వస్తుందంటే ఆ పదవికి వారు ఎన్నికను జరుపుతున్నారంటే ఎన్నిక లేదు, ఒక ఉద్యోగిలాగా ఎంపిక చేస్తున్నారు, నియమిస్తున్నారు. మరి ఈ నాయక ఎలా సర్వైవల్ అవ్వాలి అంటే ఆ తెగలోని మిగిలిన వారందరూ వాలంటరీగా తమకు తామే కొంత మొత్తాన్ని వసూలు చేసి ఆ మొత్తాన్ని ఈ నాయక సర్వైవల్ అవ్వటం కోసం ఇచ్చారు. దాన్ని మనం బలి. ఇక్కడ బలి అనగా జంతు వధ అన్నది కాదు. ఇక్కడ బలి అనగా పన్నుకి తొలి రూపము. మనకి ఇప్పుడు పన్ను ఉంది, ట్యాక్స్ ఉంది. ట్యాక్స్ అంటే మనం ఏమన్నామంటే ఇట్స్ కంపల్సరీ పేయింగ్ అని మాట్లాడుతున్నాం. తప్పనిసరిగా చెల్లించవలసినది. ఈ పన్నుకి తొలి రూపమే బలి. ఇక్కడ బలి తప్పనిసరిగా చెల్లించవలసినది కాదు, మనము వాలంటరీగా చెల్లించేది. ఎవరికండి? నాయక సర్వైవల్ అవ్వటానికి. అలా ఇక్కడ నాయక అన్న పదవి తెర మీదకి రావడం జరుగుతుంది. ఇది జనపదాల్లో. మరి గణరాజ్యాలు ఎలా అండి? ఇక్కడ మనకు ప్రధానంగా గణరాజ్యాలు 2 ఉన్నాయి. ఒకటి వజ్జి,
2 మల్ల. సో ఇక్కడ వజ్జి మల్ల ఇవి 2 మనకున్నటువంటి వాస్తవమైనటువంటి 15 తెగ రాజ్యాలలో అత్యంత ప్రముఖమైనటువంటి రాజ్యాలు ఈ వజ్జి మల్ల అన్నటువంటివి. వాటిల్లో వజ్జి మల్ల అన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటివి. ఈ వజ్జి ప్రధానంగా ఈ వజ్జి మల్ల ఈ యొక్క 2 గణరాజ్యాలు. ఇక్కడ ఫస్ట్ అసలు గణ అనగా ప్రజల సమూహములోని వ్యక్తులందరూ పాలకులే. ఇందాక మన జనపదం అంటే ఏమన్నామండి? తక్కువ విస్తీర్ణములో ఉన్న గ్రామాల పట్టణాల సముదాయం. ఆ జనపదం తమలో నుంచి ఒకరిని నాయక పదవికి నియమిస్తుందండి. ఆ నియమించబడినటువంటి నాయక ఆ జనపదంలో ప్రజల యొక్క ధనమాన ప్రాణాలని రక్షించాలి. అందుకు ఆయనకి వీళ్ళు బలి ఇవ్వటం అన్న జరుగుతుంది. మరి ఇక్కడ ఈ యొక్క గణరాజ్యాలకు నాయకుడు కూడా నాయకే. మరి ఈ నాయక ఎలా వస్తున్నాడు పదవిలోకి అనే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే, ఈ గణరాజ్యాలు ఇక్కడ గణ అనగా ప్రజల సమూహంలోని వ్యక్తులందరూ పాలకులే అన్నాం. అంటే సమూహంలో ప్రతి ఒక్కరూ పాలకులే గణ అంటే. మరి వారికి పరిపాలనాపరమైన అనుభవమో లేదా టైము లేకపోవటం వలన వారిలో నుంచి ఒకరిని ఈ యొక్క నాయక పదవికి ఇక్కడ ఎంచుకుంటున్నారు. ఎన్నిక చేస్తున్నారు. ఇక్కడ గణరాజ్యాల్లో నాయకని ఎన్నుకుంటున్నారు. జనపదాల్లో నాయకుని ఉద్యోగిగా నియమిస్తున్నారు. మరి ఇక్కడ నాయక అంటే ఎన్నుకుంటున్నారండి అన్నాం. ఎన్నిక అనటంతో ఆధునిక ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రధానమైనటువంటి లక్షణం ఎన్నిక. కనుక ప్రస్తుతం ప్రజాస్వామ్య దేశాల్లో నాయకుడిని మనం ఎలా లీడర్ని ఎన్నుకుంటున్నామో అదేవిధంగా 2007 సంవత్సరాల కంటే పూర్వం భారతదేశంలో గణరాజ్యాల్లో అనగా ఈ వజ్జి మల్ల లాంటి గణరాజ్యాల్లో నాయకుడిని ఎన్నుకున్నారు. కనుక ఆధునిక ప్రజాస్వామ్యానికి మూలమైన ఎన్నిక విధానం ఈ గణరాజ్యాల్లో ఉంది. మరి ఇదే విధంగా ప్రపంచంలో ప్రాచీన గ్రీసు దేశాలైనటువంటి స్పార్టా మరియు ఏథెన్సుల్లో కూడా ఇలానే ఉంది. మరి ఇక్కడ బిడ్స్ ఎలా అడుగుతాడు అంటే, ప్రపంచంలో పౌర రాజ్యాలు లేదా గణరాజ్యాలు, ఇక్కడ అర్థం పౌర లేదా గణ ఆర్ సివిల్ స్టేట్స్ అనగా ఆధునిక ప్రజాస్వామ్యం అయిన మూల స్తంభమైన ఎన్నిక ఉన్నటువంటి పౌర రాజ్యాలు అర్థం. ఇవి ప్రపంచంలో పౌర రాజ్యాలు అనటంతో ప్రాచీన గ్రీసు దేశాలైనటువంటి స్పార్టా, ఏథెన్స్, మరి భారతదేశంలో ఇలాంటి రాజ్యాలు 2 ఉన్నాయి, వజ్జి అండ్ మల్ల. కనుక వజ్జి అండ్ మల్ల అన్నవి పౌర రాజ్యాలు ఆరు సివిల్ స్టేట్స్. ఇక్కడ ఆధునిక ప్రజాస్వామ్యం మూల లక్ష్యమైనటువంటి ఎన్నిక విధానం ఇక్కడ ఉంది. కనుక ప్రజాస్వామ్యం మన కొత్త అయితే కాదు. భారతదేశంలో జనపదాల కాలంలో గణరాజ్యాల్లో ప్రజాస్వామ్య లక్షణం ఉంది. మరి ఇక్కడ నాయకుడిని ఎన్నుకుంటున్నారు, ఇక్కడ నాయకుడిని జనపదాల్లో నియమిస్తున్నారు. మరి వన్స్ ఎన్నుకోబడిన తరువాత అతను ప్రజలకు అనుకూలంగా పరిపాలించాలనా అనే విషయానికి వస్తే అలాంటి సిస్టమ్ అంటూ ఏమి, జస్ట్ ఇక్కడ ఎన్నుకోవటం వరకే. రిమైనింగ్ అంతా ఒక రాచరికములు ఎలా ఉంటుందో సేమ్ ఇలా కూడా అలానే. సపోజ్ జనపదాల్లో నాయక పదవిలో వచ్చినటువంటి వ్యక్తి రాచరికంగా పరిపాలన చేసేవాడు. ఇక్కడ రాచరికము వంశపారంపర్యము. సో ఇక్కడ వంశము అన్నది ఇక్కడ నుంచే భారతదేశంలో పుట్టింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి జనపదాలలో మగధను పరిపాలించే రాజవంశాలు ఏదో మాట్లాడదాం. ఇక్కడ నాయక పదవిలో ఉన్నటువంటి ఇతను పదవిలోకి వచ్చిన తరువాత ఆ పదవి నుంచి దిగి వెళ్ళే సందర్భంలో ఆ పదవిలోకి తన కొడుకో మనవడో రావాలని కోరుకోవటం వెరీ కామన్. మరి అలాంటి సందర్భంలో జనపదాల్లో నాయక తన తర్వాత తన కొడుకు లేదా తన మనవడు అధికారంలోకి రావచ్చా?
ఇక్కడ రాకూడదు అంటానికి ఏ రకమైన రిస్ట్రిక్షన్స్ లేవు. ఇక్కడ నాయకను ఎన్నిక మీన్స్ నియమించడం వరకే. ఆ తర్వాత ఆ పదవిలోకి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి తన మనవడో తన కొడుకో ఆ పదవిలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ కనుక ఇక్కడ రాచరికము, వంశపారంపర్యము. మరి గణరాజ్యాల్లోకి వస్తే ఇక్కడ నాయకుడిని ఎన్నుకుంటున్నారు కదంటే ప్రజాస్వామ్యంలాగా. మరి ఇతని తర్వాత మరి నాయకుని ఎన్నుకోవాలా, వారసత్వంగా తన కొడుకో మనవడో రావాలన్న దానికి వస్తే ఇక్కడ వారసత్వంగా రాకూడదు అనడానికి లేదు. మరి తన తదనంతరం ఆ పదవిలోకి తన కొడుకో మనవడో రావచ్చు, కానీ వారు కంపల్సరీగా ప్రజల చేత ఎన్నుకోబడి రావాలి. గణ చేత ఎన్నుకోబడి రావాలి. కనుక ఎక్కడైనా వారసత్వం ఉంది, ఇక్కడైనా వారసత్వం. ఇక్కడ వారసత్వం క్లియర్గా ఆ పదవిలోకి రావాలంటే డెఫినెట్గా ప్రజల చేత, గణలో ఉన్న ప్రజల చేత ఎన్నుకోబడి రావాలి. మరి వన్స్ ఎన్నుకోబడ్డ తరువాత పరిపాలన ప్రజాస్వామ్యంగా చేస్తాడంటే లేదు, మరలా రాచరికమే. మరి ఇక్కడ రాచరికము, వంశపారంపర్యము క్లియర్గా ఇక్కడ జనపదాల్లో ఒక వ్యక్తి తరువాత ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి తన కొడుకో మనవడో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వంశము అనగా అంటాడు. వంశం అనగా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి తండ్రి, ఆ తర్వాత తన కొడుకు, ఆ తర్వాత తన మనవడు, వీరు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పదవిలోకి రావటాన్ని మన వంశం అని మాట్లాడతాం. మరి భారతదేశ చరిత్రలో జనపదాలలో మగధను పరిపాలించినటువంటి ఆ వంశాల గురించి మాట్లాడితే, సో ఫస్ట్ వన్ హర్యాంక, దీని తరువాత నాగ, దీని తర్వాత నంద, దెన్ మౌర్య, సో దాని తర్వాత పుష్యమిత్ర, శృంగ వంశం, దెన్ కణ్వ వంశం, దెన్ సో హర్యాంక, నాగ, నంద, మౌర్య, శృంగ, కణ్వ అండ్ గుప్త. వీళ్ళందరూ మగధను పరిపాలించినటువంటి వంశాలు. సో వీటిలో హర్యాంక, దీనికి సంబంధించి ఫౌండర్ ఎవరండి? బింబిసారుడు. నాగ, శిశునాగుడు. నంద, మహాపద్మనందుడు. మౌర్య, చంద్రగుప్త మౌర్యుడు. శృంగ, పుష్యమిత్ర శృంగ. కణ్వ, వాసుదేవ కణ్వ. గుప్త, మీన్స్ ఇక్కడ వంశానికి శ్రీగుప్త. మరి వీళ్ళందరూ మగధను పరిపాలించినటువంటి వంశాలు. వీరు వంశానికి ఫౌండర్లు. అనగా ఇక్కడ బింబిసారుడు హర్యాంక వంశాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత ఇతను కొడుకు, ఇతను మనవడు వరుసగా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వారు అధికారంలోకి వచ్చారు కనుక దీన్ని బేస్ చేసుకొని వంశం పుట్టింది. మరి వీటిల్లో మరి హర్యాంక మన సామాజిక వర్గాల ప్రకారంగా మాట్లాడితే, ఇటు మనకి 6 బ్రహ్మపురాణాల్లో ఎవరు ఏమేమి డ్యూటీ రెస్పాన్సిబుల్ చేయాలో చెప్పారు కనుక మరి ఆ ప్రకారంగా మరి పరిపాలకులందరూ క్షత్రియ వర్గమా పాలక వర్గమా అంటే మరి హర్యాంక వీళ్ళు క్షత్రియులు, నాగ వీళ్ళు క్షత్రియులు, నంద అయితే నందులు బ్రాహ్మణుల లేదా శూద్రుల, వైశ్య, క్షత్రియుల అంటే మెజారిటీ సోర్సెస్ వీరు బ్రాహ్మణులుగా చెప్తున్నారు. ఎనీహో నంద బ్రాహ్మణులు, మౌర్య శూద్ర. ఇక్కడ నందులు మౌర్యులు ఏ వంశస్థులు, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారు అన్న విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఫైనల్గా మౌర్యులు శూద్రులుగా అండ్ నందులు బ్రాహ్మణులుగా మాట్లాడడం జరుగుతుంది. దెన్ శృంగ వీళ్ళు బ్రాహ్మణులు, కణ్వ వీళ్ళు బ్రాహ్మణులు, గుప్త అంటే ప్రజ అనగా వైశ్య. ఇక్కడ ఈ మగధను పరిపాలించినటువంటి వీరందరూ
మరి డిఫరెంట్ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు మరి యాజ్ పర్ వేదాలు ఆరు మతం ప్రకారంగా చూసుకుంటే మరి అన్ని సామాజిక వర్గాలు పరిపాలన చేశారు. మరి పాలక వర్గం క్షత్రియులుగా ఉండాలి అన్నటువంటి ఈ నియమాన్ని బహుశా వీరు పాటించాల. సో ఇది మగధను పరిపాలించినటువంటి రాజవంశాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది హర్యాంక వంశం దగ్గర నుంచి మొదలుపెట్టి గుప్తాస్ అంతవరకు వీళ్ళందరూ మగధ రాజధాని అయినటువంటి పాటలీపుత్రం నుంచే పరిపాలన చేశారు. గుప్తుల తదనంతరం రాజధాని పాటలీపుత్రం నుంచి కొంతకాలం కనౌజ్కు మారడం జరిగింది. ఇది గమనించవలసినది. అప్ టు గుప్తాస్ వరకు మగధను పరిపాలించినటువంటి వారు మ్యాక్సిమం ఫస్ట్లో ఒకరిద్దరు తప్పితే అందరూ కూడా పాటలీపుత్ర రాజధానిగా పరిపాలించినటువంటి వారే.